హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యాము హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం పన్నీర్ కాజు మసాలా కర్రీ తయారు చేసుకుందాం. ఈ పన్నీర్ నేను ఇంట్లోనే తయారు చేశాను. మీకు కావాలంటే ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ పెద్దగా కట్ చేసిన ఆనియన్స్ని ఇందులోకి వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు టమాటో ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి 3 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని కూడా మరో బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులోకి 2 స్పూన్లు బటర్ని వేసుకుంటున్నాను. మీకు కావాలంటే బటర్ ప్లేస్లో ఆయిల్నైనా నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచిన కాజుని ఇందులో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో 200 గ్రామ్స్ పన్నీర్ ముక్కలను వేస్తున్నాను. వేసుకొని కొంచెం వేగిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి వేయించుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల పన్నీర్కి కొంచెం సాల్ట్ పట్టి పన్నీర్ ముక్క అనేది టేస్ట్గా ఉంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులోకి వేసి వేయించుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్న తర్వాత మనం మిక్సీ జార్లోకి ఇందాక వేయించుకున్న టమాటోలను వేసుకొని అందులోకి కొద్దిగా కాజును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఇవి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 స్పూన్లు కారం వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా కూడా వేసి కలుపుకోవాలి. ఇవి కలిసిన తర్వాత పన్నీర్ ముక్కలు, ముందుగా వేయించి పెట్టిన కాజు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం కలిసిన తర్వాత 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అటు ఇటు బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి మరొకసారి అటు ఇటు బాగా కలుపుకోవాలి. మరొక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి తేరేంత వరకు ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, పన్నీర్ కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా పైనుంచి కొంచెం గార్నిష్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.